అయోధ్య రామాలయం నిర్మాణంలో అణువణువు ప్రత్యేకతే, అడుగడుగున విశిష్టతే. అంతటి చారిత్రాత్మకమైన కట్టడానికి చెందిన ఆలయ దర్వాజులు హైదరాబాద్ బోయిన్పల్లిలో తయారయ్యాయి. ఆలయానికి ఉండే 118 ద్వారాలు బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో రెడీ చేసింది. గతంలో యాదాద్రి నరసింహస్వామి ఆలయానికి కూడా ద్వారాలు ఇక్కడే రూపొందించాయి. వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. అయోధ్యలో రామాలయం ఇది ఎన్నో ఏళ్ల నాటి ఒక కళ అనే చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఆ కళ నెరవేరబోతోంది. అయితే ఇంతటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడంలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగం కాబోతుందంటే నిజంగా అది ఎంతో అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే యావత్ దేశం మొత్తం కూడా ఈ అయోధ్య ఎప్పుడు ఓపెన్ అవుతుందా అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా సరే ఆ ఆలయంకి వెళ్ళాలి, అక్కడ అడుగు పెట్టాలి, అక్కడ దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఎంతగానో భావిస్తున్నారు. అలాంటి ఆలయానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక భాగం కాబోతోంది అంటే నిజంగా ఇది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగర బొడ్డున ఉన్నటువంటి బోయిన్పల్లిలో ఉన్న అనురాధ టింబర్ డిపో వాళ్ళు దీనిలో ఒక స్థానం సంపాదించారు. ఈ చరిత్రలో వాళ్ళు కూడా ఒక భాగం కాబోతున్నారు. ఆ భాగం ఏంటా అని మీరు అందరూ ఆలోచిస్తున్నారా? ఎగ్జాక్ట్ గా అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ద్వారాలు కూడా మన బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వాళ్ళే తయారు చేశారు. అసలు ఈ తయారీకి గల కారణం ఏంటి, ఇంతటి అదృష్టం, ఇంత మంచి ఛాన్స్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అన్ని కూడా మనం తెలుసుకుందాం. అనుకోనంత అదృష్టం, అనుకోనంత అవకాశం, జన్మల ఫలితం. మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా తాతండ్రులు వాళ్ళంతా రామ భక్తులు, దైవ భక్తులు. వారి పుణ్యం అంతా కలిసి మాకు వచ్చింది. చాలామంది ఎవరు ముందుకు రాకపోయారు, ధైర్యం చేసాము. పోటీ మాకే ఇచ్చారు. మాకు వర్క్ చూశారు, అక్కడి నుంచి వచ్చారు మహంతులు, వాళ్ళంతా వచ్చారు అయోధ్య నుంచి. వాళ్ళు వచ్చి మాకు అవకాశం ఇచ్చారు, చేయమన్నారు. ఒక 60 మంది మేము అక్కడ పెట్టి రాత్రి మోళ్ళు చేయిస్తున్నాం. 3 రోజులు అన్నం కూడా తిన్నాం. మేము అంత తృప్తిపడ్డాం, కడుపు నిండిపోయినాయి. మేము, మా తమ్ముళ్ళు ఉన్నారు, తిరుపతిరావు ఒక ఆయనను, శ్రీనివాసరావు ఒక ఆయన, మేము ముగ్గురం. 4 అయితే ఒక ఆయన వెళ్ళిపోయారు, ముగ్గురం ఉన్నాం ఇక్కడ. ముగ్గురం ఆనందంగా ఉన్నాం. మాకు అనుకోనంతగా సంపదలు కానీ, ఆరోగ్యం కానీ, ఆనందం కానీ రాముల వారు మాకు ఇస్తున్నారు. ఆ పని మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆనందంగా ఉన్నాం మా కుటుంబాలు. మొత్తానికి ఇప్పుడు ఈ అనురాధ టింబర్ డిపో ఎప్పటి నుంచి ఉంది, ఎన్నేళ్ల నుంచి ఇదంతా చేస్తున్నారు? 2019 అఖిల నాగేశ్వరరావు గారితో కలిపి మొదలు పెట్టాం. ఇది 1996లో మొదలు పెట్టాం. అంతకుముందు అన్నపూర్ణ పెట్టాం నాగేశ్వరరావు గారితో కలిసి, అఖిల నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాం. తర్వాత అక్కడ కొండ మీద స్వామి లైసెన్స్ రాకపోతే ఇక్కడ బోయినపల్లిలో సైట్ కొనుక్కొని ఇక్కడ స్వామిలు మొదలు పెట్టాం. దాంతో అంచులంచులుగా పెరిగింది. అది మా పిల్లల దయ. మా పిల్లలు రాత్రిమూళ్ళు కష్టపడతారు. శరత్ బాబు అని, కిరణ్ బాబు అని ఉన్నారు మా పిల్లలు. వాళ్ళు రాత్రిమూళ్ళు కష్టపడుతుంటారు. మా తరతరాలకు సరిపోను ఈ జీవితంలో మేము సంపాదించుకున్నాం. 3-4 తరాలు కూడా ఈ పుణ్యం మాకు సరిపోతుంది. సో మొత్తానికైతే ఫస్ట్ అన్నపూర్ణ నుంచి తర్వాత అనురాధ ఇప్పుడు ఏకంగా అయోధ్యకు వెళ్ళి ఆహా అనిపించుకుంటున్నారు. అనురాధ టింబర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా శరత్ బాబు గారు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడదాం. అసలు ఆలయం నిర్మాణంలో ఎన్ని ద్వారాలు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్ చేశారు, దానిలో ఏమేమి వాడారో కూడా అడిగి తెలుసుకుందాం. శ్రీరాములు వారి కట్టబోయే గుడి నమూనాని మమ్మల్ని వుడ్లో తయారు చేసి అక్కడ పెట్టమన్నారు. శ్రీరామనవమి రోజుకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక గుడి నమూనా, గుడి ఎలా ఉండబోతుంది అనేది చాలా ఫైన్గా ఉన్న డ్రాయింగ్స్ ప్రకారం మేము రియలిస్టిక్గా తయారు చేసి వుడ్లో కార్వింగ్ చేసి చేత్తో చేసి తీసుకెళ్ళి అక్కడ దర్శన మార్గంలో పెట్టాము. దానికి ఇప్పుడు కట్టే గుడి ఎలా ఉందో అది ముందుగా మేము తయారు చేసి పెట్టామని. కావలసిన వుడ్ మొత్తం హై క్వాలిటీ సెలక్షన్ కూడా మా మీద పెట్టారు. అందుకని మేము ప్రతి 100 పీసుల్లో కూడా 20 పీసులు మాత్రమే గుడికి వాడాము. తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన హై క్వాలిటీ బాధ్యత కూడా మా మీద పెట్టారు. ఎక్కడ కూడా మేకు, స్క్రూ ఏది వాడలేదు, ఇనుము అనేది వాడలేదు. పూర్తిగా వుడ్ జాయినరీ సిస్టమ్, పాత పద్ధతి, చాలా లేట్ అవుద్ది, అయినా కూడా అదే మెయింటైన్ చేసామన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఒక కట్టె ముక్కకి ఇంకొక కట్టె ముక్కకి జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులర్గా అయితే మనము మేకో లేదంటే గమ్ ఏదో ఒకటి వాడతాం, అప్పుడే అది నిల్చుంటుంది. మరి మీరు ఏ విధంగా దాన్ని జాయిన్ చేశారు, ఏం పెట్టారు అందులో? వుడ్ టు వుడ్ జాయినరీ సిస్టమ్ పాత పద్ధతులు ఉన్నాయండి. అంటే
ఒక కలపలో నుంచి ఇంకొక కలప దూర్చి దాని లోపల హోల్ చేసి కలప మేకులతోనే మనం జాయినరీ చేయొచ్చు. అంతటా మేమే బాగా ఒక 1000 సంవత్సరాలు ఉండే విధంగా పాత పద్ధతిలో తయారు చేసాము. మీరు 1000 సంవత్సరాలు అంటున్నారా అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా అందులో ఓన్లీ కట్టె మాత్రమే వాడారా, ఇంకా ఏదైనా పంచలోహాలు కానివ్వండి ఇంకా ఏదైనా వాడారా? ఇప్పుడు 1000 సంవత్సరాలు అంటే ఇండియాలో భారతదేశంలోనే ఎన్నో పాత గుళ్ళల్లో 3000 సంవత్సరాలు వాడిన కలప కూడా ఇంకా ఉంది. ఆ హిస్టరీ అంతా ఉంది. ఇప్పుడు మేము చేసే తలుపులన్నిటికీ కూడా ఇప్పుడు మెయిన్ గుడి లోపల గర్భగుడి కానీ మండపాల తలుపులు కానీ గుడి లోపలికి వచ్చే దారి కానీ అవన్నీ అందులో వాడే 18 దర్వాజాలకి ప్రస్తుతం పూర్తి గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది. ఈ గోల్డ్ ప్లేటెడ్ డోర్సే రేపు ఓపెనింగ్కి వాడుతున్నాము. బలార్షా టేక్ వాడాము, ఇందాక చెప్పాను నేను. బలార్షా టేక్లో కూడా చాలా నాణ్యమైనది, ప్రతి పీసు హ్యాండ్ సెలెక్ట్ చేసి వాడటం జరిగింది. ఇక్కడి నుంచి మేమందరం మా మ్యాన్ పవర్ అంతా ఇక్కడదే కదా, అక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా పెద్ద సెటప్ చేసాం గుడి ప్రమైసెస్ దగ్గరలో. అందులోనే మా వాళ్ళు అక్కడే వసతి అంతా ఏర్పాటు చేస్తే అక్కడే ఉండి చేస్తున్నారు. ఓకే, మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ వర్క్ ఎప్పుడు అవబోతుంది, ఎప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు అంటే అన్ని ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు? మా వర్క్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఓపెనింగ్కి కావాల్సిన ప్రాణ ప్రతిష్టకు కావాల్సిన కార్యక్రమాలన్నీ మా తరపు నుంచి పూర్తి చేశాము. ఇప్పుడు బంగారం తాపడం అయినాక అవి ఫిట్ చేయాలి. అది ఒక 4-5 రోజుల పని ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఆ పని పూర్తి చేసేస్తాం. సో మొత్తానికైతే అయోధ్యలో తయారు చేస్తున్నటువంటి, అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయంకి మన బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో నుంచి దాదాపు 118 ద్వారాలు కూడా వెళ్తున్నాయి. అందులో 18 బంగారు పూతవి, ఇంకా 100 కూడా నార్మల్ దర్వాజాలు. అయితే దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చివర్లో, ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా కింద నుంచి మనం చూస్తే ఒక దుంగ, ఇదంతా కూడా ఒక పెద్ద టేకు కట్ట. ఈ దుంగను తీసుకొచ్చి మొత్తం కూడా ఏకశిల్పంగా ఇందులో చక్కగా రాముడిని చెక్కినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ద్వారాలన్నీ కూడా 1 ఇయర్ పాటు చేశారు. అనంతరం ఒకే ద్వార శిల్పంగా కూడా ఒకటి అనంత శేషశయ శ్రీ విష్ణు మహామూర్తి విగ్రహం కూడా చేశారు. తర్వాత ఈ రాముడికి సంబంధించినటువంటి ఈ విగ్రహం చేశారు. ఇది చేసిన వితిన్ కొద్ది రోజుల్లోనే వాళ్ళకు అయోధ్య నుంచి కూడా పిలుపు వచ్చింది. ఎంట్రన్స్ నుంచి గర్భగుడి వరకు అక్కడ ఉన్నటువంటి అన్ని ద్వారాలు కూడా మన తెలుగు వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు చేయడం మాత్రం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్